అంటే వారికి సినిమా ఇండస్ట్రీలో లోతు ఎంతో తెలుసు. ఇక్కడ హ్మ్. కష్టం తెలుసు, నష్టం తెలుసు, మంచి తెలుసు, చెడు తెలుసు. ఇంత తెలిసిన మనిషి కొడుకు సినిమాల్లోకి వెళ్తాను అన్నప్పుడు ఆయన తీసుకున్న స్టాండ్ ఏంటి? మిమ్మల్ని ప్రోత్సహించారా? మంచి చెడులు చెప్పారా? ఆపారా? చెయ్యలా వదిలారా? ఆయన ఎప్పుడూ కూడా "నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావో నీ ఇష్టం అదే చెయ్యి. హ్మ్. బట్ గివ్ యువర్ బెస్ట్" అంటారు. సో మా అమ్మ అంది, "నువ్వేమైనా చేసే ముందు నేనెప్పుడు నేను సినిమాలోకెళ్తానంటే, ముందు నువ్వు చదువు ఫినిష్ చెయ్యి. తర్వాత నువ్వు ఏదో ఒకటి చేసుకో" అని చెప్పింది. సో, అలాగే నేను ఇంజినీరింగ్ ఫినిష్ చేసుకున్న తర్వాతే ఇందులోకొచ్చాను. హ్మ్. అప్పుడు ఆవిడ కూడా షీ డిడ్న్ట్ హావ్ ఎనీ అబ్జెక్షన్ యాస్ సచ్. మా నాన్నగారు కూడా వాటెవర్ యూ డూ గివ్ యువర్ బెస్ట్. అండ్ హి నెవర్ టోల్డ్ అస్ హౌ టు డూ, ఇది ఎలా చేయాలి ఇవన్నీ ఎక్కువ చెప్పేవారు కాదు. సో, నువ్వు చేద్దాం అనుకుంటే నువ్వు చెయ్యి. హ్మ్. ఐయామ్ ఆల్వేస్ దేర్ బిహైండ్ యూ హ్మ్. ఇఫ్ యూ నీడ్ ఎనీ. బట్ అంటే ఆయన ఎప్పుడూ రెస్ట్రిక్ట్ చేయలేదు. ఆయన హ్మ్. ఎప్పుడు అడగలేదు, ఆగలేదు. అండ్ మేమెప్పుడు నేను పర్సనల్‌గా ఆయన్నెప్పుడు ఆయన ఎవరినైనా అడిగి నాకు రికమెండ్ చేయాలని నేనెప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ అది నేను ఎప్పుడు ఎక్కువ జరిగినట్లేదు గదా అసలు. నేనెప్పుడు అడగనివ్వలేదు. హ్మ్. నేను అడగమని ఏ రోజు అడగలేదు. కానీ ఆయన ఏ రోజు అడిగినట్లేరు. ఆయనకి అడగడం రాదు. అందుకే నేను ఆయన్ని అడగనివ్వను. ఆయన ఆయనకి అడగాలి అంటే అడగడం రాదు అంటే అది ఈగో కాదు. హ్మ్. ఆయన ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, ఒక డైరెక్టర్ వచ్చారు, ఒక ప్రొడ్యూసర్ వచ్చారంటే ఆయన ఫస్ట్ థాట్ ఇస్ వీళ్ళందరూ నా మనుషులు. హ్మ్. ఇది కూడా నా కుటుంబమే. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ వాట్ దట్ ఈస్ హిస్ లైఫ్. సో ఆయనకి అదే స్వభావమే ఉంది. ఇంకో రకంగా ఆయనకు తెలీదు. హ్మ్. సో, వచ్చినోడు నా వాడే కదా! అనే అనుకుంటారు. ఇప్పుడు ఇప్పుడు మనోడికి మనం అడుగుతామా? చెప్తామా? మన అనుకున్నప్పుడు. హ్మ్. అనుకున్నప్పుడు చెప్తాం. హ్మ్. చూడు వాడిని నీ సినిమాలో పెట్టుకోవాలి అని అంటాం. అది ఎలా చెప్తారు? అది ఈయన చనువుతో చెప్తారు. సో సో, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అవతల వ్యక్తి ఈస్ ఎ ప్రొడ్యూసర్ ఆర్ ఎ డైరెక్టర్. హ్మ్. సో, ఇట్ షుడ్ బి హిస్ చాయిస్ ఆర్ హిస్ థింగ్ టు టేక్ ఇట్. వాళ్ళెలా తీసుకుంటారనేది వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్స్ బట్టి కరెక్ట్. ఉంటుంది. సో, ఈయనకి ఇలా చెప్తారు ఈయన. బట్ ఈయన అడగరు. హ్మ్. ఇది చెప్తారు. ఎందుకు? అడగకూడదని కాదు. ఆయన మనవాళ్ళే గదా! అన్న ఫీలింగ్‌తో చెప్తారు. వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. హ్మ్. అందుకని ఈ ప్లేస్‌లో ఆయన పెట్టడం ఇష్టం లేక నేనెప్పుడు ఆయన్ని వద్దనే చెప్తాను. మీరు మాట్లాడొద్దు. ఎవరిని ఇంటికొచ్చినప్పుడు నేను పలకరిస్తాను. కాఫీ, టీ ఆఫర్ చేసుకొని, నేను వాళ్ళెవరిని కలవాలన్నా నేనెళ్ళి వాళ్ళ ఆఫీస్‌లో కలుస్తాను. సో అయితే ఇక్కడ నాకు బికాస్ అది వాళ్ళ డెన్. సో, ఇట్ షుడ్ హ్మ్. ఆల్వేస్ బి దేర్ ప్లేస్ టు గో. సో, ఇక్కడ నాకొక చిన్న డౌట్ ఏందంటే, సరే అవకాశాలు అడగడం, అడగకపోవడం, రావడం, రాకపోవడం ఇవన్నీ ఒక ఎత్తు. ఇదంతా ఒక కష్టం. బట్ అవకాశం వచ్చిన తర్వాత, ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇండస్ట్రీలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అబ్బాయి అన్న ఒక పేరు ఉన్న తరువాత కూడా ఛాన్సులు రాకపోవడం ఎలా చూడాలి? ఉదాహరణకి మీకు 'వంశీ పైడిపల్లి' గారి సినిమా మంచి అవకాశం ఇచ్చారు. డెఫినెట్‌గా. ఆ! 'ఎవడో' మూవీలో. ఎవరి ఆ! మూవీ ఇస్ వెరీ బిగ్. సూపర్ రోడ్ గొప్పగా యాక్ట్ చేశారు. మంచి అప్లాజ్ వచ్చింది. తర్వాత కూడా అవకాశాలు రాలేదు కదా! రీజన్ టైం ఏంటి? పట్టింది. అంటే ఇప్పుడు నాకు ఎవడు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పటికీ నిజం చెప్పాలంటే ఇప్పటికి చాలా మంది మీరు 'ఎవడులో' చేశారు కదా! అని ఇప్పటికి నన్ను గుర్తుపడతారు. 90% 50% ఆఫ్ ద పీపుల్ నన్ను 'ఎవడుకి' గుర్తుపడతారు. ఆ తర్వాత 2 ఇయర్స్ తర్వాత నాకొచ్చిన మూవీ 'ఫిదా.' ఫిదా. సో, 50% జనాలకి 'ఫిదా' ఇష్టం. హ్మ్. 50% 'ఎవడు' ఇష్టం. సో బట్ ఇప్పటికి మెయిన్ దోస్ 2 మూవీసే రిఫరెన్స్‌గా ఉంటాయి. హ్మ్. నేను ఇప్పుడు ఎందుకు అన్నది ఒక్కొక్కళ్ళ రీజన్ వాళ్ళకుంటుంది. హ్మ్. నాకు అంటే ఎందుకు ఇవ్వకూడదు అనేది చెప్పలేం. వాళ్ళకి ఒక్కోసారి దే మైట్ నాట్ ఫైండ్ మీ ఫిట్ ఎనఫ్ ఫర్ ఎ క్యారెక్టర్. హ్మ్. అంటే కొన్ని క్యారెక్టర్స్‌కి ఒకలా కనిపించాలి. మేబీ నేను సెట్ అవ్వట్లేదేమో. సో, బట్ ఎవరిని క్యారెక్టర్స్ అడగడం నా పని. సో, నేను ఎవరినైనా వెళ్ళినప్పుడు ఐ విల్ ఆస్క్. బట్ దీన్నే నేను నెక్స్ట్ లెవెల్‌కెళ్ళి అడుగుతాను. హ్మ్. అంటే మీరు తప్పుగా అనుకోకూడదు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి అబ్బాయి అవ్వడం హ్మ్. మీకు బ్యారియర్ ఏమన్నా అయిందా ఇండస్ట్రీలో? ఎందుకంటే మామూలు ఆర్టిస్ట్ ఎళ్లి నాకు అవకాశం కావాలని అడగడం వేరు. అతను ఏ స్థాయికన్నా ఎళ్లి అడగగలడు. అడగడంలో తప్పు కూడా లేదు. హ్మ్. డెఫినెట్‌గా. కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కొడుకు రాజా ఆ స్థాయికెళ్ళి అడగలేడు గదా! అడగకూడదు గదా! అది మీకు బ్యారియర్ కాలేదా? ఆయన పేరు మాకెప్పుడు బ్యారియర్ అయ్యిందా అంటే ఐల్ పుట్ ఇట్ దిస్ వే. సో, ఆయన ఇప్పుడు అడగడంలో నాకు ఏ విధమైన ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే వర్క్ అనేది అడగాలి. సో, నేను వెళ్తాను. నేను అడుగుతాను. హ్మ్. అది ప్రాబ్లమ్ లేదు. కానీ చాలా చోట్ల నాకు బ్యారియర్ ఎలా అవుతుందంటే,
నేను వెళ్లి కలిసినప్పుడు లేకపోతే మాట్లాడినప్పుడు ఒక 1, 2 డేస్ వరకు వాళ్ళకి శాస్త్రి గారి అబ్బాయి వచ్చి కూర్చున్నాడు అన్నట్టు కనిపిస్తుందే తప్ప రాజా వచ్చి కూర్చున్నాడని ఎవరికీ తెలీదు. ఓకే. సో అది నాకొచ్చిన బ్యారియర్. హ్మ్. ఎందుకంటే హిస్ నేమ్ అంటే ఆయన రేంజ్ ఏంటో అందరికీ తెలుసు. సో ఆయన ఇన్‌ఫ్లూయెన్స్ అందరి మీద అంత స్ట్రాంగ్‌గా ఉంది. అవును. సో నేను ఎవరినైనా కలుస్తున్నానంటే ఇప్పుడు మిమ్మల్ని కూడా కలిసిన వెంటనే ముందు మీరు రాజా వచ్చాడా లేదా అని శాస్త్రి గారి అబ్బాయి వచ్చాడని చెప్పి కూర్చోబెడతారు. సో, దట్ ఈస్ ఇన్‌ఎవిటబుల్. నేను దాన్ని కంప్లెయింట్ కూడా చేయలేను. దాన్ని కాదనలేని సత్యం కూడా అది. అది నిజం. సో తప్పదది ఇంకా. ఐ డోంట్ హావ్ ఎ కంప్లెయింట్ ఆ! అబౌట్ ఇట్ బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సో, సో నేనేం చేస్తానంటే ఫస్ట్ 1, 2 డేస్ ఏదైనా షూట్‌కి వెళ్ళినప్పుడు ఎవరినైనా కలిసినప్పుడు ఎవరితోని ఇంటరాక్ట్ అయినప్పుడు ఫస్ట్ 1, 2 డేస్ ఆర్ ఫస్ట్ ఫ్యూ అవర్స్ ఆఫ్ మై ఇంటరాక్షన్ ఈస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు సీ దట్ దే ఆర్ టాకింగ్ టు రాజా నాట్ హిమ్. సో, నాట్ శాస్త్రి గారి అబ్బాయితో కలుస్తున్నాడు కాకుండా ముందు రాజా వచ్చి కూర్చున్నాడని. హ్మ్. సో ఒక 2, 3 డేస్ పడుతుంది. 2, 3 రోజుల తర్వాత ఆ రాజా కూర్చో అంటారు అన్నమాట. అప్పటి వరకు అదేదో శాస్త్రి గారి అబ్బాయి వచ్చారు రండి కూర్చోండి అన్నట్టుగానే ఉంటుంది. సో దట్ ఈస్ సంథింగ్ ఇట్ అంటే వాళ్ళు ఆ బ్యారియర్‌ని దాటి నన్ను కాస్ట్ చేసుకోవడానికి కొంతమందికి ఇట్స్ టఫ్. హ్మ్. దే డోంట్ లైక్ ఇట్. కొంతమందికి దే సే లైక్ నో సీ నీకేదైనా ఇస్తే మాత్రం ఏది పెడితే అది ఇవ్వలేను. ఐ హ్మ్. హావ్ టు గివ్ యూ ద బెస్ట్. అంటే ఇచ్చిన దాంట్లో నీకు సెట్ అయ్యేటట్టుగా, నీకు బాగుండేటట్టుగా ఉండాలి. నీకేది పెడితే చిన్న చిన్నవి ఇవ్వలేము అంటారు. హ్మ్. సో ఎందుకంటే ఇది రాజాకి ఇస్తుంది కాదు. శాస్త్రి గారికి ఇస్తుంది బెస్ట్. ఇక్కడ కూడా మళ్ళీ అదే. ఇక్కడ కూడా అదే ఉంటుంది. సో ప్రతి ప్లేస్‌లో ఫస్ట్ అది వస్తుంది. అది ఈవెంచువల్లీ నేను దాన్ని ఫైట్ చేసుకుంటూ దాన్ని దాటుకొని వెళ్ళాలి. హ్మ్. కొంతమంది దాన్ని దాటి చూడగలుగుతారు. కొంచెం అలవాటైన వాళ్ళు. హ్మ్. లేకపోతే కొంతమంది ఇంకా థెల్ గెట్ స్టక్ విత్ ఆయన మీద ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ బీయింగ్ స్టక్. వాళ్ళకు కూడా అంటే సర్లే వాళ్ళు ఇప్పుడు కూడా ఎవరైనా ఇచ్చారన్నా వాళ్ళు సెట్ అయితేనే ఇస్తారు. ఇవ్వలేదని ఎవరిని అడిగినప్పుడు కూడా ఇఫ్ యూ థింక్ ఇందులో నువ్వు ఇందులో నీకు ఇది సూట్ అవుతుంది అంటే ప్లీజ్ ఇవ్వండి సార్. ఐ లవ్ టు వర్క్ విత్ యూ. ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్ ఐ వుడ్ లవ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ యువర్ మూవీ అని చెప్తాను డెఫినెట్‌గా. కానీ వాళ్ళు ఇది సెట్ అవుతుందో లేదో తెలియకుండా ఇవ్వరు. కరెక్ట్. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవరికైనా విచ్ ఐ ఆల్సో బిలీవ్ మూవీ కమ్స్ ఫస్ట్. యాహ్! కొంతమంది చూస్తారు ఈ లుక్ పోనీ కొంతమంది నేను అడుగుతాను. పోనీ నాకు ఏది ఇవ్వాలో అర్థం కావట్లేదంటే ఓ పని చేయండి ఏదైనా ఐడియా ఉందంటే విల్ గో ఫర్ ఎ లుక్ టెస్ట్. హ్మ్. లుక్ టెస్ట్ చూడండి నచ్చిందనుకోండి ఇచ్చారా? ఆడిషన్స్ కూడా పెట్టుకుందాం. ఇచ్చారా? ఇచ్చాను. ఇచ్చారు. హ్మ్. సో లుక్ టెస్ట్ నచ్చిందంటే పెట్టుకోండి. హ్మ్. నచ్చలేదనుకో నెక్స్ట్ సినిమాకి చూద్దాం. ఎందుకంటే నథింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మూవీ అండ్ వి విల్ బి కార్డియల్. ఏముంది ఇప్పుడు ట్రై చేశారు కుదరలేదు. నెక్స్ట్ దాంట్లో మళ్ళీ ట్రై చేసుకుంటాం. పోయేదేముంది విల్ వర్క్ టిల్ వి క్యాన్ హ్మ్. హ్మ్. వర్క్ ఇట్ అవుట్ అంతే. విల్ ట్రై టిల్ దెన్. సో కానీ సెట్ అవ్వంది ఇవ్వలేరు. ఇవ్వకూడదు. కొన్ని సెట్ అయినా ఇవ్వలేదు అనుకున్నా అంటే మేబీ దే ఆర్ నాట్ కంఫర్టబుల్. సో బట్ ఇప్పుడు క్వెషన్ అడుగుతాను. ఇది కంప్లెయింట్ కాదు. నిజంగా తెలుసుకోవాలని అడుగుతున్నాను. త్రివిక్రమ్ గారి సినిమాల్లో కూడా మీరు అసల ఎక్కువ చేసినట్లేరు. అంటే చెప్పాను కదా! మాకు బాగా క్లోజు. ఆ! సో, ఆయనకేంటంటే నీకిది కరెక్ట్‌గా ఉన్నప్పుడు నేను డెఫినిట్‌గా ఇస్తానంటారు. హ్మ్. బట్ అంటే అగైన్ నేను ఆయన్ని అడుగుతాను. హ్మ్. డెఫినిట్‌గా అడుగుతాను. హ్మ్. బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మాకెంత చనువు ఉన్నా అది ఆ చనువు ఫ్యామిలీలోనే ఉండేది. సో, కరెక్ట్. యాస్ ఎ డైరెక్టర్ ఐ షుడ్ రెస్పెక్ట్ హిమ్. యాస్ ఎ సినిమా మేకర్ ఐ షుడ్ రెస్పెక్ట్ హిమ్. హ్మ్. సినిమా సినిమానే. సో, నేను డెఫినిట్‌గా ఆయన్ని అడిగేటప్పుడు నేను అడుగుతాను. హ్మ్. బట్ ఆయనకి నాకు ఇచ్చేది కరెక్ట్‌గా ఏ టైంలో ఇస్తే బావుంటుంది, ఏది ఇస్తే బావుంటుందని ఆయనకి అనిపించినప్పుడు ఇస్తారు. నేను హ్మ్. అంతే అనుకుంటాను. సో, ఇవ్వలేదా, ఇచ్చారా అంటే ఆయన ఇద్దాం అనుకున్నప్పుడు డెఫినిట్‌గా ఇస్తారు. అంతే. సో, వి కాంట్ సే ఎనీథింగ్ మోర్. బట్ మీకు చాలా చూజీగా సినిమాలొస్తున్నాయి. అంటే మీరు తీసుకుంటున్న చాయిస్ కాదు అది. మీకొస్తున్నదే చాలా చూజీగా వస్తున్నాయి. అండ్ నేను కూడా కొంచెం కొంచెం చూసీగానే చూజీ ఉంటాను. ఆ! అవును. సో, అయితే ఈ ఈ ప్రాసెస్‌లో 'వారణాసి' లాంటి పెద్ద సినిమాలో మీకు ఆ ఛాన్స్ ఎలా వచ్చింది? ఎవరు అప్రోచ్ అయ్యారు? ఎన్ని రోజులు అండ్ యాక్ట్ చేస్తున్నారు? ఇది 'వారణాసిలో' ఒక స్మాల్ క్యారెక్టరే. ఐయామ్ పార్ట్ ఆఫ్ 'వారణాసి.' బట్ ఓకే. వాళ్ళే అంటే నేను 2, 3 సార్లు రాజమౌళి గారిని అడిగాను, వల్లక్కని అడిగాను, ఓకే. రమక్కని అడిగాను. అన్నీ అడుగుతూనే ఉంటాను. బట్ హ్మ్. ఆ లాస్ట్ 2 మూవీస్ నుంచి కూడా అడుగుతూనే ఉన్నాను. 'బాహుబలి'కెళ్ళాను, హ్మ్. 'ఆర్ఆర్ఆర్‌కెళ్ళాను. బట్ ఇట్స్ ఆల్వేస్ అంటే వాళ్ళందరూ నాకు బాగా పరిచయం. సో నాకు నాకు ఓ విధంగా చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నాకు బాగా క్లోజే. హ్మ్. కానీ అదేంటో అవుతే ఇది రాజమౌళి గారు. సో, ఆయనకు ఒక క్యారెక్టర్‌లో ఎవరు కనిపిస్తున్నారో ఆయన్నే పెట్టుకుంటారు. హ్మ్. సో, నోబడీ కెన్ ఇన్‌ఫ్లుయెన్స్ హిమ్. ఎవరు కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేరు. సో, ఆయనకి ఈ చోట ఇక్కడ పెట్టుకుంటే బానే ఉంటుందని అనిపిస్తే ఆయన పెట్టుకుంటారు. సో, హ్మ్. నాకు లక్కీగా ఈ సినిమాలో ఈ చోట ఓకే. కుదిరింది. దీనికి ఐ కెన్ సీ హిమ్ అని అనుకున్నారు. హ్మ్. సో, ఐ ఇమ్మీడియేట్‌లీ జంప్డ్ ఇన్. ఇది నువ్వు చూడు, నువ్వు ఆలోచించన్నారు. ఆలోచించడం లేదా ఆయన ఒప్పుకున్నారు. ముందు నేను చేస్తున్నానని చెప్పి జస్ట్ బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్.